నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇవాల్టి టాపిక్లోకి వెళదాం. యుద్ధం మొదలుపెట్టింది అమెరికా, యుద్ధం ముగించేది రష్యా. ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను ఆ మధ్య ఒక 10 రోజుల క్రితం కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ యుద్ధ విజేత పుతిన్ అని చెప్పడం జరిగింది. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని ముగించే సమయాన్ని డిసైడ్ చేసేది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఎస్, మీరు విన్నది 100% రైటే. ఎందుకంటే ట్రంప్ మాట్లాడుతున్న డే 1 నుంచి, అంటే యుద్ధం మొదలైన 2వ రోజు నుంచి ఏదైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇస్తున్న అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద మగధ న్యూస్ ప్రతిరోజు ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది. అంటే ఊరంతా ఒక దారిలా ఉంటే ఉలిపికట్టు ఒక దారిలాగా అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది. ఎందుకంటే చరిత్ర ఆధారంగా మాత్రంగానే ప్రజెంట్ని మనం బేరీజు వేయాలి అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో, చరిత్రలో అమెరికా చేసింది, ఇజ్రాయెల్ చేసింది, ఇరాన్లో జరిగింది, వీటన్నింటినీ కూడా రష్యా జరుగుతున్నది, వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకుని వీటన్నింటినీ కూడా లెక్కలేసుకుంటే కనుక పూర్తిగా ప్రజెంట్ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అప్పటి నుంచి ఎప్పుడైతే ఇరాన్ చర్చలకు సిద్ధం అని చెప్పింది అని ట్రంప్ చెప్పారో అప్పటి నుంచి అది ఒట్టి ట్రాష్ అని కొట్టేయడం జరిగింది. అలాగే ఈ యుద్ధం కొనసాగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. అలాగే మొత్తం మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తున్నాడు ట్రంప్ అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే యుద్ధం మొదలైన తర్వాత ఏ రోజు ఇరాన్ విషయంలో అమెరికా ఏమేం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. అలాగే ఇప్పుడు కూడా యుద్ధం అయిపోతుంది, యుద్ధం ఆగిపోతుంది, అయిపోవచ్చింది, ఇంకాసేపట్లో అయిపోతుంది, రేపటితో ముగుస్తుంది అంటూ ఒక రకంగా ట్రంప్ అనే వ్యక్తి ఒక పిల్లి మొగ్గలు వేస్తున్న తీరులాగా కనబడుతుంది చూసే వాళ్ళకి. అంటే ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అంటూ అతను మాత్రమే మాట్లాడుతున్నారనమాట. ఇక్కడెక్కడా కూడా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎక్కడా చర్చలో లేరు, ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. ఇరాన్ ఖమేనీ మరణం తరువాత ఎంతవరకు కూడా IRGC యుద్ధం చేస్తూ ఉంది. అక్కడి నుంచి ఏ ఒక్క వ్యక్తి సెంట్రిక్గా కూడా నడవడం లేదు. జరుగుతున్న తీరేంటి అనేది మనం వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని మాట్లాడాలి. అయితే యుద్ధం మొదలైంది 28వ తారీఖున ఫిబ్రవరి చివరి రోజు 28వ తారీఖున మొదలైంది. సరిగ్గా ఇవాళకి 3 రోజుల తక్కువ 30 రోజుల యుద్ధం మొదలై 3 రోజులు తక్కువ 30 రోజుల యుద్ధం మొదలై ఈ యుద్ధంలో ఏం జరిగింది? ఖమేనీ మరణం 28 ఫిబ్రవరి జరిగితే ఆ వెంటనే 1st 2nd ఇక మొదలు పెట్టేశారు ట్రంప్ గారు. చర్చలకు ఇరాన్ అడుగుతుంది, కానీ మేమేం చర్చలకు సిద్ధంగా లేవు, మేము అంతకంటే ఎక్కువగా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం మొదలుపెట్టింది. ఇక 2వ రోజు ఏం చేసింది? చర్చలు జాంతానై, మా PM రెడీగా ఉన్నాడు అని రాజ్ పెహ్లావి గురించి ఈ మాట ట్రంప్ అనడానికి ముందే ఇదే రాజ్ పెహ్లావి గురించి మగధ న్యూస్ చెప్పడం జరిగింది. ఇరాన్ ప్రిన్స్గా ఉన్న రాజ్ పెహ్లావికి పొలిటికల్ అసైలం ఇచ్చిన అమెరికా అతన్ని తీసుకువెళ్ళి తన పప్పెట్టుగా ఇరాన్లో పెట్టాలనుకుంటుంది అన్న విషయాన్ని ఆ రోజు మగధ న్యూస్ చెప్పడం జరిగింది. అదే మాట మళ్ళీ ట్రంప్ నోటు కూడా వచ్చింది. మా PM రెడీగా ఉన్నాడు, అందరికీ ఆమోదయోగ్యమైన, మా అందరికీ ఎక్కువగా నచ్చిన మా PMని మేము సిద్ధం చేసుకున్నాం ఇరాన్లో పెట్టడానికి, మళ్ళీ ఇరాన్ పునర్నిర్మాణం అమెరికానే చేస్తుంది అంటూ కూడా ఏం మాటలు, ఇది కూడా మాట్లాడారు 2వసారి. ఇక 3వసారి అసలు చర్చలు ఉండవు, మేము చాలా సీరియస్గా ఉన్నాం, అమెరికాకి చాలా కోపం వచ్చింది, ఇరాన్తో చర్చలు ఉండవు, ఖరాఖండిగా చెప్పేస్తున్నాం. ఇది ట్రంప్ నుంచి వచ్చిన 3వ మెసేజ్. ఇక 4, చర్చలకు ఇరాన్ మళ్ళీ అడుగుతుంది, కానీ మేమైతే సిద్ధంగా లేవు. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ పూర్తిగా అసలు తనంటూ ఏమీ మాట్లాడకుండా వచ్చి చర్చలకి నోటి మీద చేయబెట్టుకొని మౌనంగా కూర్చుంటే మేము చెప్పింది వింటే మాత్రమే చర్చలు ముందుకెళ్తాయి. అంతేగాని తాను ఒక్క అవకాశాన్ని, ఒక్క ఆప్షన్కి కూడా ఇరాన్కి ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది 4వసారి ట్రంప్ గారి నోటి నుంచి వచ్చిన మాట. ఇక ఈలోపు మధ్యలో ఏం చేశారు? భారత్ రష్యా మీద పడి ఒక ఏడుపు. అది ఎలా ఏడ్చారు అంటే, ఒక నెల రోజులు మేము సమయం ఇస్తున్నాం భారత్కి రష్యా నుంచి చమురు కొనుగోలుకి అని, అదేదో మనకి భిక్షేసినట్టుగా. ఇక ఆ మాట అన్నారో లేదో భారతదేశంలో పొలోమని వచ్చేస్తారు కదా ఇక మన ఎర్ర జర్నలిస్టులు, ఇదంటా పరిస్థితి, ఇదంటా భారత్ పరిస్థితి అని ఇలా మాట్లాడారు. ఆ తర్వాత లైట్ తీసుకున్న తర్వాత భారత్ గురించి ఈ యుద్ధం ఈ 30 రోజులు 28 రోజుల్లో నోరెత్తలేదు మళ్ళీ భారత్ గురించి ఇదే ట్రంప్ గారు. ఇక 6వది, ఇక ముగింపుకు వచ్చేసింది, చివరి దశకు చేరుకుంది, మేము ముగించాలి అనుకుంటేనే ముగిస్తాము అని రీసెంట్గా మాట్లాడింది. అలాగే ఇక చివరిగా నిన్న మార్చి 24న మాట్లాడారు.
ఏం మాట్లాడారు, ఇక ఇదే చివరిది, ఇక చర్చలకి ఇరాన్ సిద్ధంగా ఉంది, 5 రోజుల విరామం ప్రకటిస్తున్నాం, మేము యుద్ధానికి చర్చలకు విరామం ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం, ఎందుకంటే ఇరాన్తో మాట్లాడడానికి మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆ బృందంతో మేము చర్చలు జరుపుకోవడానికి మాకు కొంచెం గ్యాప్ కావాలి, అలాగే ఒక 15 అంశాలను కూడా మేము ఈ బృందం వెళ్ళి ఇరాన్తో మాట్లాడుతుంది, ఈ 15 అంశాలను కూడా ఖచ్చితంగా ఇరాన్ ఒప్పుకోవాలి, ఇరుపక్షాలకి సంబంధించి ఈ 15 అంశాలు అంటే ఇరాన్కి అమెరికాకి సంబంధించి 15 అంశాలు అని. అంటే ఇక్కడ అమెరికాకి ఇరాన్కి యుద్ధమా, ఇజ్రాయెల్కి ఇరాన్ యుద్ధంలో అమెరికా దూరిందా, నెంబర్ 1. అలాగే నెంబర్ 2, ఈ 15 అంశాలు అసలు ఏ అంశాలు ఉండవు అని చెప్పుకొచ్చిన అమెరికా మరి 15 అంశాలను సిద్ధం చేసుకుందా, 15 అంశాలతో కనీసం ఈనాటి వరకు సిద్ధంగా లేకుండా యుద్ధంలోకి దిగిందా, మరి 15 అంశాలను ఇప్పుడు గ్యాప్ ఇచ్చి 5 రోజుల పాటు యుద్ధం ఆగింది అన్న తర్వాత కాస్త బ్రెయిన్ పెట్టి మైండ్ పెట్టి కూర్చొని 15 రోజులు చర్చ జరుపుతుందా, ఇది ఒక అంశం. అలాగే ఇంకొక మాట కూడా మాట్లాడారు ట్రంప్ గారు, హర్మోజ్ జలసంధి, చమురు, గ్యాసు, ఇరాన్ మాకు వీటన్నింటినీ కూడా పెద్ద బిగ్ గిఫ్ట్గా ఇవ్వబోతుంది అని చంకలు గుద్దుకుంటూ చెప్తున్నారు. అసలు ఇది ఎక్కడ కామెడీయో ఇదేమి తీరో అయితే ఎవరికి అర్థం కావట్లేదు. ఈ యుద్ధం జరిగింది హర్మోజ్ జలసంధి గురించా? హర్మోజ్ జలసంధి అనేది అసలు దాని పని తను చేసుకుంటా ఉంది, ఇరాన్ మీదుగా వెళుతున్న జలసంధి అయినప్పటికీ అసలు జలసంధి విషయంలో, జలాల విషయంలో, ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ దీని గురించే గొడవ అన్నట్టుగా హర్మోజ్ జలసంధి, చమురు, గ్యాసు ఈ రెండింటిని మాత్రం పాయింట్ చేసుకోవాలి. చమురు, గ్యాస్ విషయంలోనే అక్కడ ఉన్న సహజ వనరుల్ని కొల్లగొట్టడానికే ఇది ఇప్పటి యుద్ధం కాదు, అమెరికా దాదాపుగా 50 ఏళ్ల పగని తీర్చుకోవడానికి ఇరాన్ మీద వెళుతున్న యుద్ధం ఇది అని చెప్పేసి గతంలో మనం చెప్పడం జరిగింది మగధా న్యూస్. ఎగ్జాక్ట్గా ఇదే చమురు, గ్యాస్ కోసం చేసిన కుట్ర. ఇక్కడ హర్మోజ్ జలసంధి అనేది ప్రస్తావన కాదు, కానీ ఇప్పుడు హర్మోజ్ జలసంధి అంటే ప్రపంచం మొత్తానికి ఇది సమస్యగా మారింది కాబట్టి దానికోసమే నేను ఇప్పుడు తగ్గుతున్నాను అన్నట్టుగా ముందు వరుసలో హర్మోజ్ జలసంధిని పెట్టి మాట్లాడుతున్నారు ట్రంప్ గారు. అలాగే ఇరాన్ ఇంధన కేంద్రాల మీద దాడిని మేము ఆపేశామని కూడా ఆయనే చెబుతున్నారు. ఇది జరిగింది. ట్రంప్ గారు నిన్న మాట్లాడిన 24వ తేదీన ఆయన చెప్పిన రిపోర్ట్ అనేది ఇది. 15 మందితో మేము రిపోర్ట్ కూడా, అంటే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, ఎవరెవరితో ఈ బృందాన్ని తయారు చేస్తున్నారు అనేది కూడా ఉంది, ఆ పేర్లు కూడా చెబుతాను. కాకపోతే మొత్తంగా ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది, నవ్వాలో ఏడవాలో కూడా ఎవ్వరికి అర్థం కాదు. మన దగ్గర ఈ ట్రంప్ గారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మన దగ్గర చిన్న చిన్న రాజకీయ నాయకులు, అంటే వార్డు మెంబర్లుగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇంత దరిద్రమైన రాజకీయం చేయరు. ఒక గ్లోబల్గా ప్రపంచం అంతా చూస్తూ ఉన్న పరిస్థితుల్లో అది కూడా నేను పెద్దనని అని పదే నేను పెద్దవాడిని, నేను వైట్గా ఉంటాను, నా దగ్గర డబ్బు ఉంది, డాలర్ మొత్తం మా దగ్గరే నడుస్తుంది, చమురంతా నేనే సప్లై చేస్తాను, అన్ని దేశాలని నా కిందే పెట్టుకున్నాను అని విచ్చలవిడిగా స్వైర విహారం చేసే అమెరికా అస్సలు డొల్లతనం మొత్తం కూడా ఇప్పుడు బయటపడింది ఈ యుద్ధం కారణంగా. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, ముఖ్యంగా భారతీయులు, ఇంకా ముఖ్యంగా తెలుగు వాళ్ళు తెలుసుకోవాలి. ఇది పూర్తిగా ఎంత దారుణమైన డొల్లతనం అంటే అమెరికాది అంత దారుణమైన డొల్లతనం. రైట్, ఇప్పుడు అసలు నిజం చూద్దాం. వైట్ హౌస్ అడ్డంగా చీలిపోయింది అన్న విషయాన్ని మొన్న సోమవారం రోజు మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఈ విషయాన్ని చెప్పలేదు. నిజానికి వైట్ హౌస్ అడ్డంగా చీలిపోయింది. అల్లుడు ఇవాంకా భర్త, అలాగే కొడుకులు పెత్తనం ఎక్కువైపోయి వైట్ హౌస్ అనేది ట్రంప్కి ఒక కిచెన్ క్యాబినెట్ లాగా తయారైంది అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే సొంత పార్టీ నుంచి, తను రిపబ్లికన్ సపోర్ట్ ఇచ్చే పార్టీ నుంచి ఒక వ్యతిరేకత, అలాగే ప్రతిపక్షాలుగా ఉన్న డెమోక్రాట్స్ పార్టీ నుంచి వ్యతిరేకత, ఇలాంటి అనేక రకాలైన ఒక వ్యతిరేకతని కూడగట్టుకుంటూ చీలిక అనేది ట్రంప్ వైట్ హౌస్ మీద జరిగిన మాట వాస్తవం. రైట్, ఇక అలాగే గతంలో కూడా మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈ యుద్ధం సందర్భంలోనే మొత్తం గ్రౌండ్ అంతా మనం డిస్కస్ చేస్తున్నాం కదా, అందులో ఒక 8 దేశాలని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ చంపుకుంటూ వెళ్ళడం, యుద్ధం చేయడం, దీపావళి టపాసుల్లాగా ఈ దేశం మీద ఆ దేశం మీద నుంచి ఈ దేశానికి బాంబులు విసురుతూ, చప్పట్లు చరుచుకుంటూ, చనిపోయిన వాళ్ళను చూసుకుంటూ, ఆ తర్వాత నేను రెజ్యూమ్ చేంజ్ చేయడానికి వెళుతున్నాను ఆ దేశం మీదకి అని అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ, అది నాట్ ఓన్లీ ట్రంప్, ఏ ప్రెసిడెంట్ ఉన్నా సరే చేస్తున్న విచ్చలవిడి స్వైర విహారం ఇదే. అంటే రెజ్యూమ్ చేంజ్ చేయడమే వాళ్ళ లక్ష్యం. అక్కడున్న సహజ వనరుల్ని కొల్లగొట్టడానికి, వీళ్ళ డాలర్ వాల్యూని పెంచుకోవడానికి వీళ్ళు ఆడే గేమ్ ఇది.
అయితే రెజ్యూమ్ చేంజ్ చేయడానికి వెళుతున్నాను అంటూ 8 దేశాల మీద రెజ్యూమ్ చేంజ్ చేయకపోగా జస్ట్ అంటే అక్కడ ఆ దేశాల్లో అన్రెస్ట్, ఒక ఆందోళనలు క్రియేట్ చేసి మళ్ళీ వచ్చి చడీ చప్పుడు కాకుండా కూర్చోవడం మాత్రమే అమెరికా ఇప్పటి వరకు చేసింది. ఇవన్నీ కూడా ఒక పిచ్చి ప్రయత్నాలు తప్ప రెజ్యూమ్ అనేది ఎక్కడా చేంజ్ చేయడం అమెరికా వల్ల కాలేదు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇరాన్తో యుద్ధం చూస్తుంటే అమెరికా రెజ్యూమే చేంజ్ అయ్యేలాగా కనబడుతుంది. అంటే రెజ్యూమ్ అంటే ఇక్కడ పవర్ చేంజ్. ఆ పవర్ చేంజ్ అంటే వాళ్ళ పప్పెట్లను పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, పవర్ చేంజ్ చేసి వాళ్ళ మనుషుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవడం, పాలన చేంజ్ చేయడం, దీన్ని రెజ్యూమ్ చేంజ్ చేయడం అంటారు. ఈ యుద్ధం చూస్తుంటే కనుక ఎవరెవరి దేశాల్లో రెజ్యూమ్ చేంజ్ చేయాలి అనుకున్న అమెరికాకి ఇప్పుడు అమెరికా రెజ్యూమ్ చేంజ్ అయ్యేలాంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ట్రంప్ పోస్ట్కే ఎసరొచ్చిందన్నమాట. ఎందుకు అంటే ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రతిపక్షాలు, డెమోక్రాట్స్ నుంచి వ్యతిరేకత, సొంత పార్టీ రిపబ్లికన్స్ నుంచి వ్యతిరేకత, అమెరికన్ కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత, వైస్ ప్రెసిడెంట్ నుంచి వ్యతిరేకత, వీటన్నింటి మధ్య ఒక ప్రెషర్ పెరిగిపోతుంది. అనేక దేశాల నుంచి ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం నేపథ్యంలో అనేక దేశాల నుంచి ప్రెషర్. దీంతో పాటుగా ఇది ఇలాగే ఇంకొక 2-3 వారాలు కనుక ఈ హర్మోజ్ జలసంధి ఇలాగే క్లోజ్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? యూరప్, అమెరికా నిజంగా చిప్పబట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని స్ట్రైట్గా చెప్పడంలో నేను ఏమాత్రం మొహమాట పడడం లేదు. నిజంగానే యూరప్, అమెరికా భయంకరమైన సంక్షోభ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ ఆధారం, వాళ్ళ మొత్తం ఆర్థికంగా డిపెండ్ అయ్యేది మొత్తం కూడా యూరప్, అమెరికా మొత్తం కూడా ఈ గల్ఫ్ దేశాల చమురు మీద మాత్రమే. కాబట్టి మొత్తంగా కొలాప్స్ అయ్యేలాంటి పరిస్థితి వస్తుంది. అలాగే ట్యాక్స్ పేయర్స్, అమెరికా ట్యాక్స్ పేయర్స్ కూడా మండిపడుతున్నారు. మేము కట్టిన డబ్బుతో ఇలా యుద్ధాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు అంటూ మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇన్ని ప్రెషర్స్ మధ్య ఏం చేయాలో అర్థం కాక 4 గోడల మధ్యకి వెళ్ళి డోర్ పెట్టుకొని తల పట్టుకొని కూర్చున్నారు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఒక రకంగా. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సరిగ్గా 3 రోజులకి 30 రోజుల్లోకి చేరుకుంటున్న యుద్ధం తరువాత ఆయనకి జ్ఞానోదయం అయిందో ఏం జరిగిందో తెలియదు కానీ అహం మొత్తం పక్కన పెట్టారు. తన అహాన్ని విడిచిపెట్టి 2 అడుగులు కాదు 4 అడుగులు వెనక్కి తగ్గారు. ఇప్పుడు ట్రంప్ తగ్గి ఒక టీంని తయారు చేశారు. ఆ టీం ఎవరు అంటే ఇది కూడా మగధా న్యూస్ మాత్రమే చెప్పింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మొన్నే మనం చెప్పాము. వాళ్ళ అల్లుడు గురించి చెప్పడం జరిగింది కదా. ఆ అల్లుడి పాత్ర గురించి చెప్పే క్రమంలో మనం జో కెంట్ గురించి చెప్పాం. ఈయన డైరెక్టర్ ఫర్ కౌంటర్ టెర్రరిజం అలాగే అడ్వైజర్ ఫర్ ట్రంప్ అని జో కెంట్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ట్రంప్కి నేను చెప్పినా వినలేదు, అల్లుడికి చెప్పినా వినలేదు, ఇరాన్ శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పినా వినలేదు అన్న విషయాన్ని ప్రపంచం ముందు ఎప్పుడైతే ఆయన బయట పెట్టారో, ఏదైతే ఫాక్స్ న్యూస్కి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ విషయాన్ని మనం మొన్న చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ సారాంశాన్ని మనం చెప్పడం జరిగింది. దీంతో ఇంకాస్త ప్రెషర్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది మొత్తం కుటుంబం మెడకి ఉచ్చులాగా బిగిసుకుంటే కనుక ఇంకా మళ్ళీ రేపు ఇక్కడ అసలు అమెరికా బేసిక్గానే ఆయనకి అవకాశం ఉండదు. అసలు మనిషిగా కూడా అంటే మొత్తంగా అమెరికా అధ్యక్షుల్లో ఒక వర్స్ట్ అండ్ వేస్ట్గా ముద్ర పడేలాంటి పరిస్థితులు కూడా రేపు ట్రంప్ ఫేస్ చేసేలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు అన్న భయంతో మొత్తానికి ఒక బృందాన్ని తయారు చేశారు. ఆ బృందంలో ఎవరెవరు ఉంటారో ఇప్పుడు చూద్దాం. ఆయన స్టీవెన్ విట్కాఫ్, ఆయన యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ ఎన్వాయ్ టు ద మిడిల్ ఈస్ట్. స్పెషల్ ఎన్వాయ్ అంటే ఒక దేశం తరపు నుంచి ఇంకో దేశం తరపున మాట్లాడడానికి వెళ్ళే మధ్యవర్తి ఒక రకంగా. స్టీవెన్ విట్కాఫ్ ఉన్నారు. అలాగే నెంబర్ 2 జేరెడ్ కృష్ణర్ ఇవాంకా భర్త, ట్రంప్ అల్లుడు, ఆయన కూడా ఇందులో పెట్టారు. ఎందుకంటే వీళ్ళ వల్లే అసలు ఈ సమస్య అంతా తీవ్రమైంది. ఇరాన్ పీస్ టాక్స్కి సిద్ధంగా ఉన్నా సరే వినలేదు అని జియో కెంట్ చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాంతో ఈ కృష్ణర్నే ఈ టీంలో పెట్టేశారు ట్రంప్. మరి ఆయన ఏమన్నా సర్ది చెప్పడానికి ఈయన పనికొస్తాడు అనుకున్నారేమో తెలీదు. ఈయన ఒక జూయిష్ అని కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో జేరెడ్ కృష్ణర్ ఇందులో ఉన్నారు, రైట్. అలాగే మార్కో రూబియో, ఈయన సెక్రటరీ ఆఫ్ స్టేట్, అమెరికా సెక్రటరీ ఫర్ స్టేట్ మార్కో రూబియో,
ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ని, భారతదేశాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని చెప్పాను కదా నేను. ఆయన ఈ బృందంలో ఒక సభ్యుడు. అలాగే జేడీ వాన్స్, అమెరికా వైస్ ప్రెసిడెంట్, ఈయన గురించి కూడా గతంలో మనం చెప్పడం జరిగింది. జేడీ వాన్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్కి, అమెరికా వైస్ ప్రెసిడెంట్కి మధ్య కూడా గొడవ వచ్చింది అని మనం గతంలో చెప్పడం జరిగింది కదా. వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు నలుగురు, స్టీవెన్ విట్కాఫ్, జేరెడ్ కృష్ణర్, అలాగే మార్కో రూబియో, జేడీ వాన్స్, ఈ నలుగురు బృందం మరి ఇరాన్తో చర్చలు జరపడానికి సిద్ధం చేసుకుంటుంది అమెరికా. రైట్. అయితే ఇదంతా ఒక్క సైడ్ నుంచి మాత్రమే. ఇరాన్ చర్చలు కూర్చోడానికి సిద్ధంగా ఉందా? ఆ విషయాన్ని ఎక్కడైనా అసలు ఇరాన్ స్పష్టం చేసిందా? దీనికి సంబంధించి ఇరాన్ మీడియా కానీ, ఇరాన్ గవర్నమెంట్ కానీ, ఐఆర్జీసీ కానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్ ఏదైతే ఉందో వాళ్ళు కానీ ఎవ్వరూ ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇదంతా కూడా అమెరికా నుంచి వస్తున్న మాటే. ఎందుకు దీనికి బలం చేకూర్చే విషయం ఏంటి అంటే, ఈయన ఎప్పుడైతే ట్రంప్ గారు ఈ 15 అంశాలతో మేము చర్చకు వెళుతున్నాం, 5 రోజుల పాటు ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపేసాం, అలాగే మా టీం మెంబర్స్ మేము ఈ అంశాలన్నింటినీ చర్చ జరపాలని కేవలం అమెరికా నుంచి వస్తున్న మాట తప్పితే ఎక్కడ కూడా ఇరాన్ నిజానికి మాట్లాడలేదు. అయితే నిన్న మార్చి 24న 350కి పైగా మిసైల్స్తో విరుచుకుపడింది ఇరాన్. 1800కు పైగా డ్రోన్స్తో యుఏఈ లక్ష్యంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లక్ష్యంగా యుఏఈలో ఉన్న యుఎస్ సైనిక స్థావరాల మీద, అల్ దఫారా ఎయిర్ బేస్ మీద డైరెక్ట్ దాడి చేసింది. ఇందులో ప్రాణ నష్టం జరగలేదు, కానీ భయంకరమైన ఆస్తి నష్టం అమెరికాకి జరిగింది. ఒకవేళ బ్రేక్ ఇచ్చి ఉంటే కనుక ఈ 5 రోజుల పాటు అమెరికా మాత్రమే బ్రేక్ ఇచ్చింది, కానీ ఇరాన్ ఇప్పటి వరకు బ్రేక్ ఇవ్వలేదు. ఇది మొత్తానికి ఎక్కడ కూడా యుద్ధం ఆగలేదు, ట్రంప్ కూడా ఆపలేదు, అమెరికా మాత్రమే ఆగింది, ఇరాన్ ఏమీ ఆపలేదు. ఇద్దరూ కలిసి కూర్చొని ఆపితే ఆగినట్టు అది. అలాగే ఇంకా చర్చలు కూడా కూర్చోలేదు. ఈ చర్చలకు కూడా ఇంకేదో 3 దేశాలు ఉన్నాయి, అందులో కూడా పాకిస్తాన్ ఉందని చెప్తున్నారు కదా, అది కూడా ఒట్టి ట్రాష్. పాకిస్తాన్ అనేది అసలు ఈ చర్చల్లో లేదు. పాకిస్తాన్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అది కూడా ఇప్పుడు పాకిస్తాన్ తీరు మీద ఇరాన్ పీకల దాకా కోపం మీద ఉంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా అటు యుఏఈ మీదో లేదా గల్ఫ్ మీద వేసే ఆ డ్రోన్లు అన్నీ కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇటు పాకిస్తాన్ మీద కూడా పడేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఏ స్థాయిలో ఎంత ఓవర్ యాక్షన్ జరుగుతుందో నిన్నటి వీడియోలో మీరు చూశారు కదా, అదంతా కూడా ఇరాన్కి తెలుసు. పాకిస్తాన్ వ్యవహార శైలి, అక్కడ ఉన్న షియా ముస్లింల మీద వాళ్ళు చేస్తున్న, పాకిస్తాన్ గవర్నమెంట్ చేస్తున్న విచ్చలవిడి దాష్టికం ఏదైతే ఉందో దాని మీద ఇరాన్ చాలా సీరియస్గా ఉంది. సో మొత్తానికి ఈ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెరపడానికో, యుద్ధాన్ని ఆపడానికో ఓ 3-4 దేశాలు ఉన్నాయి. ఆ 3-4 దేశాల్లో పాకిస్తాన్ ఉంది అనే చర్చ ఏదైతే జరుగుతుందో అది పూర్తి అబద్ధం. ఇక అసలు స్టోరీ ఏంటంటే, ఇన్ని ప్రెజర్స్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్ని ప్రెజర్స్తో తలమునకలు అవుతూనే ఇంకొక అతిపెద్ద శత్రువు డైరెక్ట్గా దిగే వరకు ఒక రకంగా ఏం చేయాలో అర్థం కాక బెంబేలెత్తిపోతున్న పరిస్థితిలోకి వెళ్లారు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద అమెరికా చేసిన దాడిలో ఒక రకంగా పార్షియల్గా అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. అయితే దీనికి ఎవరికి ఒళ్ళు మండింది అంటే రష్యాకు ఒళ్ళు మండింది. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ ఈ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నది రష్యానే. దీంతో రష్యా సీరియస్గా ఓపెన్గానే చెప్పింది, డైరెక్ట్గానే చెప్పింది, ఇలాంటి దాడులు గనక మళ్ళీ ముందు గనక కంటిన్యూ చేస్తే రేపు ఇక్కడ రష్యా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇరాన్లో, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద గనక అమెరికా దాడి ఇటువైపు వచ్చిందంటే గనక మామూలుగా ఉండదు అని 3 రోజుల క్రితమే ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగింది. 3 రోజుల క్రితమే రష్యా ఎక్స్టర్నల్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ ఈ హెచ్చరిక చేయడం జరిగింది. ఆయన చాలా సీరియస్గానే చెప్పారు, రష్యా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. అలాగే నిన్న ఎక్స్టర్నల్ మినిస్టర్ చెప్పిన తర్వాత ఇదే ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఉన్న మరియా జకరోవా కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అంటే, ఇదే విధంగా అమెరికా ఇరాన్లో ఉన్న మా న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద యుద్ధం చేస్తున్నా, అక్కడ మాకేదైనా ఇబ్బంది కలిగించినా, ఏదైనా డ్యామేజ్ జరిగింది అని మేము గుర్తించినా యుద్ధంలోకి రష్యా డైరెక్ట్గా దిగుతుంది అని ఒక భయంకరమైన హెచ్చరిక రష్యా నుంచి వచ్చింది. దీంతో భయానికి గురైన అమెరికా, ఇప్పటికే అనేక రకాలుగా ప్రెజర్స్తో ఉన్న అమెరికా ఇక చేసేదేమీ లేక, నేనే యుద్ధం ఆపుతున్నాను అని ఒప్పుకోలేక
అలాగే ఇరాన్ సిద్ధంగా ఉంది, ఇరాన్ బిగ్ గిఫ్ట్ ఇవ్వడానికి మాకు సిద్ధంగా ఉంది అంటూ ఒక రకమైన కామెడీ మాటలు మాట్లాడుతున్నారు ట్రంప్ గారు అనేది మాత్రం అందరూ చూసే వాళ్ళందరికీ జియో పాలిటిక్స్ కాదు. దీనిని అంటే మన వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా చెబితే కనుక ఈ యుద్ధాలు వెనుక ఉండే ఆంతర్యాలు అర్థం కాక ఉండిపోయామన్నమాట. నిజానికి జరుగుతున్నది ఇది. ఒక రకంగా వాళ్ళు చేస్తున్న యుద్ధం అంతా కూడా ట్రంప్ పేరుతో ఇది ఒక కామెడీగా మారిపోతుంది. అనేక మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇరాన్లో ఎంతమంది చనిపోయారు ఏంటి అని లెక్కలతో సహా వాళ్ళు చెప్తుంటే ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలని వాడుకుంటూ, గల్ఫ్ చమురును వాడుకుంటూ, గల్ఫ్ని చేతిలో పెట్టుకొని దేశాల మీద పెత్తనం చేస్తున్న అమెరికా ఇదే గల్ఫ్లో ఎంతమంది చనిపోయారు అని లెక్కలు చెప్పలేదు. అలాగే తన ఆర్మీ ఎంతమంది మరణించారో లెక్కలు చెప్పలేదు. ఈ ఆర్మీ కుటుంబాల వాళ్ళు కోర్టులకు వెళ్ళి మా వాళ్ళు ఎంతమంది చనిపోయారని రిక్వెస్ట్లు చేసుకొని డిమాండ్స్ చేసి, మరి మీరేమో ఎవరు చనిపోలేదంటున్నారు, మా వాళ్ళు ఎవరు కూడా ఆచూకీ లేకుండా అయిపోయారు, ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు అని ఆ కుటుంబాలు వెళ్ళి మాట్లాడేలాంటి సందిగ్ధ పరిస్థితి. సో మొత్తంగా ఇది పైకి కనబడుతున్న ఈ యుద్ధం ట్రంప్ మాట్లాడే మాటలతో ఒక రకంగా కామెడీ షో లాగా మారుతుంది. ఈ 5 రోజుల విరామంలో మరి ఒక రోజు అయిపోయింది. ఈ 4 రోజుల తర్వాత ఏం చేస్తారో, ఏం జరుగుతుందో ఇక మనం చూడాలి. నిజానికి ఇరాన్ చర్చలకి ఇప్పుడు కాదు, మొదట్లోనే 2025లోనే అమెరికా ప్రెసిడెంట్ ఒక లేఖ రాయడం జరిగింది. ఇదే ఇరాన్ సుప్రీం ఖమేనీకి, అమీతుల్లా ఖమేనీకి లేఖ రాయడం జరిగింది. అంటే పైకి అంత పెద్ద భయంకరమైన యుద్ధంగా కనబడుతున్న ఈ యుద్ధం ట్రంప్ వ్యాఖ్యలు, ట్రంప్ తీరుతో మాత్రం ఒక కామెడీ గేమ్ లాగా మారిపోయింది. అసలు నిజానికి 2025లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అమీతుల్లా ఖమేనీకి ట్రంప్ లేఖ రాయడం జరిగింది. ఇదే విషయాల మీద ఈ 15 అంశాలు లేదంటే ఇంకో 15 అంశాలు ఏమున్నా సరే దాని మీద మాట్లాడుకుందామని, దానికి చర్చలు జరపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి అందరం కూర్చొని మాట్లాడుకుందామని ఖమేనీ నుంచి రిప్లై కూడా వచ్చింది. కానీ అది కాదన్నట్టుగా మొత్తం రెజ్యూమ్ చేంజ్ చేసేయాలి, ఇంకా వీళ్ళతో నాకు మాటలేంటి అనుకున్న ట్రంప్ ఒక రకంగా పొగరబోతుతనానికి ఈ రోజు జరిగిన ఇన్ని పెద్ద ప్రాణాల నష్టం, అనేక దేశాలు పడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా ట్రంప్ తీరుతోనే జరిగింది అనేది మనం గుర్తించాల్సిన అవసరం. రైట్, ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.